రూ. 50 నోటు వెనుకున్న ఈ రథం ఒక ప్రశ్నని ఇప్పటివరకు ఎవ్వరూ క్లియర్గా అడగలేదు. ఇది నిజంగా కదిలిందా లేదా మనకలా అనిపించేలా చేశారా? ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎందుకంటే నిజం మీరు ఊహించిన దానికంటే చాలా తెలివైనది. మనం రోజూ చూసే రూ. 50 నోటు వెనుకున్నది ఒక రథం, కాని ఇది సాధారణ రథం కాదు. ఈ రాయి రథం విజయనగర సామ్రాజ్యంలోని కృష్ణదేవరాయ కాలంలో నిర్మించబడింది. ఇది రాయితో చేసిన రథం. రాయి కదలదు అనేది మనం నేర్చుకున్న మొదటి పాఠం. కానీ ఇక్కడే కథ తలకిందులవుతుంది. చాలామందంటారు ఒకప్పుడు ఈ రథం నడిచేది, మరికొందరంటారు అది కేవలం మిత్. మరి నిజమేంటి? ఈ రథం నడవడానికి కాదు, కాని నడిచినట్టే కనిపించేలా డిజైన్ చేశారు. ఈ రథం చక్రాలు ఒక్కడాయితో చెక్కలేదు, అవి విడివిడిగా రాయికర్ర మీద అమర్చారు. అంటే వీటికి తిరిగే అవకాశముంది, కాని తిరిగాయి అన్న ఆధారం లేదు. ఇది అబద్ధం కాదు, ఇది అద్భుతమైన డిజైన్. విజ్ఞానాన్ని చూపించడానికి ఎప్పుడూ కదలాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కదిలేలా అనిపించడమే అత్యున్నత తెలివితేట. అందుకే ఆర్బీఐ ఈ రథాన్ని మన కరెన్సీపై పెట్టింది. ఇది గుడి కాదు, ఇది చరిత్ర కాదు, ఇది భారత ఇంజనీరింగ్ ఆలోచన. మరి మీ అభిప్రాయమేంటి? ఈ రథం కదిలిందా లేదా మనల్ని ఆలోచించేట్టు చేశారా? ఈ విషయం మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. వరల్డ్ ఇతిహాసాకి సబ్స్క్రైబ్ చేయండి.